హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనం ఇంట్లో ఉండే వెజిటేబుల్స్తోనే పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఓకేనా? అంతకంటే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని కింద బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకుందాం. ఓకేనా? ముందుగా సన్నబియ్యం, ఇంట్లో ఏ రైస్ ఉంటే ఆ రైస్. ఓకేనా? ఒక గ్లాసు పెట్టుకున్నాను. నెక్స్ట్ మీల్ మేకర్ వేడి నీళ్ళల్లో నానబెట్టి ఇలా ప్రెస్ చేసి ఒక గిన్నెడు ఉంచుకున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ క్యారెట్ ముక్కలు, నెక్స్ట్ గ్రీన్ పీస్ అండి, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ గరం మసాలా, నెక్స్ట్ ఈ తేజపత్రాకు, దీని నెక్స్ట్ ఇలాచీ, నెక్స్ట్ మిరియాలు, లవంగాలు అయితే ఒక 2, దాల్చిన చెక్క. ఎవరికి ఎంత ఘాటు కావాలో దానికి తగినట్టుగా మనం ఈ గరం మసాలా అయితే పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అందరూ రెడీమేడ్ తెచ్చి పెడతారు, అలా కాకుండా నేను కచ్చాగా దంచి పెట్టి ఇలాగే ఉంచుకున్నాను. ఇలా మనం దంచి పులావ్కి అయితే పెట్టుకుంటే ఈ స్మెల్కి పులావ్ చాలా మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ పులావ్ టేస్ట్ కూడా ఉంటుందండి. ఇలాగ ఇంట్లోనే దంచిపెట్టి ఉంచుకుంటే ఇలా కచ్చాగా దంచిపెట్టుకోవాలి, పూర్తిగా పేస్ట్ కాకుండా. ఓకేనా? నెక్స్ట్ సరిపడా కారం, ఎంత కారం వేసుకోవాలో అంత కారం. నెక్స్ట్ సరిపడా ఉప్పు, నెక్స్ట్ ఆయిల్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ప్రొసీజర్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా గ్యాస్ అయితే వెలిగించుకుందాం. కుక్కర్ అయితే పెట్టుకుందాం. నెక్స్ట్ కుక్కర్ బాగా వేడవ్వాలి. ఇది అందరికి తెలిసిందే. కుక్కర్ వేడైతే కదా ఆయిల్ వేస్తారు. ఆయిల్ అయితే వేస్తాం. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేస్తే కూరగాయలన్నీ వేగుతాయి. ఓకేనా? ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ తేజ్పత్తా, గరం మసాలా సామాన్లన్నీ వేసుకో, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ. ఇలా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి తాలింపు పెట్టుకున్నప్పుడు మనం కొంచెం స్లోగానే వంట పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఆ నూనె వేగినప్పుడు స్మెల్ చాలా మంచిగా వస్తుందండి. ఇలా మనం ఇంట్లోనే దంచి పెట్టుకోవాలి. స్మెల్ నెక్స్ట్ గ్రీన్ పీస్, వేయించుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను.
క్యారెట్ పీసెస్. ఇవి కొంచెం వేసుకోవాలి. బాగా వేగాలి, కొంచెం వేగితే ఆ పచ్చి వాసన అంతా పోతుంది. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. ఆ పచ్చి వాసన అంతా పోవడానికి చిటికెడు పసుపు వేయించుకుందాం. నెక్స్ట్ మీల్ మేకర్. కొంచెం వేగనిద్దాం. ఓకేనా, మంచి కలర్ఫుల్గా వచ్చేసింది. అప్పుడే మనం వెజిటేబుల్స్ వేయించినప్పుడు చిటికెడు పసుపు కూడా వేసుకుంటాం, ఎందుకంటే పచ్చి వాసన పోవడానికి. పసుపు యాంటీబయాటిక్ కదా, వేసుకుంటే మంచిదని అందరికీ తెలిసిందే. పసుపు కూడా కొంచెం యాడ్ అవుతుంది. ఓకేనా, రైస్ అయితే ఇలా డైరెక్ట్గా యాడ్ చేసుకొని ఇలా ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఆ రైస్కి ఈ వెజిటేబుల్ పీసెస్ అన్నీ పట్టాలి. ఓకేనా, ఆ ఫ్లేవర్ అంతా పట్టాలి. నెక్స్ట్ మనం వాటర్ అయితే వేసుకుందాం. 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్, దాని మీద ఇంకొంచెం పడుతుంది. ఓకేనా, 1 2 దాని మీద ఇంకొంచెం కూడా నేను వేస్తున్నాను. ఇంకొంచెం వేసుకోవాలి. కుక్కర్ అంటుకోకుండా మనం కొంచెం ముందు జాగ్రత్త చూసుకోవాలి. దీంట్లో సరిపడా ఉప్పు. నెక్స్ట్ గరం మసాలా. నెక్స్ట్ కారం. కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టుకుందాం. ఒక 5 విజిల్స్కి పులావ్ రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 5 విజిల్స్కి అయితే ఇలా పులావ్ అయితే రెడీ. మెత్తగా వచ్చింది. ఇప్పుడైతే చూస్తున్నారు కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వడ్డించుకుందాం. ఇక ఆవిరికి వీడియో తెలియట్లేదు. పులావ్ అయితే రెడీ. ఇలా వస్తుంది. ఏదో మాకు తగినట్టుగా గార్లిక్స్ అయితే చేసుకున్నాం. నచ్చిందా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.